అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతి నిర్మాత అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు మదనపల్లి అగ్నిమాపక కేంద్రం నందు ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలను ప్రదర్శించిన సిబ్బంది. నిమ్మనపల్లిలో మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేక్ కోసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతికి దిక్సూచి అమరావతి సృష్టికర్త అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో అన్యాయం అయిపోయిన అణగారిన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించుకోవాలంటే తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి నాయుడు, గుర్రప్ప నాయుడు, ఫణి, మాజీ కౌన్సిలర్లు బాబు నాయుడు, కౌన్సిలర్ రామకృష్ణాచారి, మైనార్టీ నేత ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్, ఎస్ఎం రఫీ, మహబూబ్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు నీలకంఠ, మోడెం సిద్దప్ప, బండి నాగరాజు, కమలామరి కృష్ణ, బాబు నాయుడు, చలపతి నాయుడు, రాధా, పులి మహాలక్ష్మి, లక్ష్మీదేవి, చంద్రశేఖర్, జయచంద్ర, బాలమాలి శేఖర్, మల్లికార్జున్ నాయుడు, జేసీబీ వేణు, మధుసూదన్ రెడ్డి, సమర ప్రభాకర్, మున్నా నాయక్, రెడ్డి రాయల్, నాగమణి, హసీనా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర దిక్సూచి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర యావత్తు 6 కోట్ల ఆంధ్రులకు తెలియజేస్తున్నాము. రాష్ట్రానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చాలా అవసరం ఉంది. ఆయన సేవలు అవసరం ఉంది. ఆయన చేసిన సేవ ప్రతి ఒక్కరికి గుర్తుంది. ఈరోజు ఐటీ హబ్ ఉన్నాయంటే ఐటీ గురించి ఒక ప్రత్యేకత, ఒక స్థానం ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు వచ్చిందంటే దానికి కారకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజధాని 33,000 ఎకరాల్లో రాజధాని కట్టబోయే నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ దాదాపు 70% పూర్తి చేసి ఇచ్చిన చరిత్ర పెద్దలు నారా చంద్రబాబు నాయుడు చేసిన కాడికి మంచి చేసి ఎవరికి కష్టం కలిగించకుండా ఒక సుభిక్షమైన పరిపాలన అందించింది పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. మైనార్టీల సంక్షేమం కోసం పూర్తిగా కంకణం కట్టుకొని షాదీ ముబారక్ స్కీమ్, అబ్రాడ్ స్టడీస్, అదేవిధంగా ఇమాం మోజన్ల జీతాలు, అదేవిధంగా మసీద్ల మరమ్మతులు, అవే కాకుండా ప్రతి ఒక్కరి మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన మనిషి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. ఇదే కాకుండా రైతుల కోసం పెద్దపీట వేశారు. బీసీల కోసం 50 సంవత్సరాలకి ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తూ వాళ్ళకు పెన్షన్ ఇస్తూ బీసీలకు పెద్దపీట వేసి బీసీలే సంక్షేమంగా ధ్యేయంగా పనిచేస్తూ బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం రాబోతున్న పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. ఇన్ని గుణాలు కలిగిన మనిషి, ఏకైక మనిషి, రాష్ట్ర విజనరీ మనిషి. 95 నుంచి 2004 వరకు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న ఆ రోజు ప్రధానమంత్రి అయ్యే సందర్భం ఉన్నా కూడా కానీ లేదు, ఫస్ట్ నేను నా రాష్ట్రానికి సేవ చేయాలా, మళ్ళా నేను ఏదైనా చూస్తానని చెప్పి ఒక పెద్ద మాటతో, పెద్ద గుణంతో పక్కకు వెళ్ళారంటే ఆయనలో ఉన్న ఆలోచనలే ఈ రాష్ట్రానికి సూచిత. అందుకోసం ఆయన 74వ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో రాష్ట్రంగా ఆయన ఎదిగేటట్టుగా రేపు ఆయన సేవలు భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలవాలి. ఇక డీటెయిల్స్ చూస్తే నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నిస్సార్ అహ్మద్ కు రాచవేటివారిపల్లి సర్పంచ్ మధు, రెడ్డివారిపల్లి పంచాయతీ రెడ్డమ్మ నరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో నిస్సార్ అహ్మద్ కు ఘన స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో భాగంగా గ్రామంలో మహిళలు హారతులతో స్వాగతించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్ఐ రమణారెడ్డి, సర్పంచులు మధు, నరేందర్ రెడ్డి, బాబురెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి, మండల కన్వీనర్ సదాశివరెడ్డి, ఆర్బీకే చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, కొమ్మపల్లి శ్రీనివాసులు రెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి, రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచార కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా నిసార్ అహ్మద్, పార్లమెంటు సభ్యునిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ ఎన్నికల్లో మా ఇరువురిని ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే జగనన్నతోనే సాధ్యమని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మధు, రెడ్డెమ్మ, నరేందర్ రెడ్డి, మండల వైసీపీ కన్వీనర్ సదాశివరెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి, ఆర్ఐ రమణారెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజు, ఆర్బీకే చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, ఎంపీటీసీ రెడ్డి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, బాబురెడ్డి, శేషావళి, రఘునాథ్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఇంతకుముందు నేను జైగా ఉండేటప్పుడు అది వేరే ప్రభుత్వం అంటే ఆ టైంలో దివిటివారిపల్లికి తార్ రోడ్డు కూడా లేదు, కంకర రోడ్డు ఉండింది. చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిపోయే వాళ్ళము. అలాగే బస్సు కూడా అదే దీంట్లో కొన్ని దినాలు రావడము, కొన్ని దినాలు నిలిచిపోవడం అట్లా జరుగుతూ ఉంది ఈ బస్సు. కానీ ఈసారి ఈ ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ తార్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి జరిగింది. చాలా రోడ్డు కూడా చాలా బాగుంది. చాలా నీట్గా ప్రజలకు వచ్చేపోయేదానికి సౌకర్యం బాగా కలిగింది. అది కాక ఈరోజు ప్రజల్లో మేము రాకముందు ఫీడ్బ్యాక్ ఇక్కడ తీసుకుంటే అంతా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇక్కడ కొన్ని సిమెంట్ మళ్ళీ మురికి నీటి కాలువలు కావాలా, తర్వాత వచ్చిందో ఇక్కడ దేవాలయం ఉంది, దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు లెవెలింగ్ చేసి దేవాలయం అంతా రెడీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ వీరభద్ర స్వామిని ఎక్కువ నమ్ముకుంటారు. ఇక్కడ ఆనవాయితీ కూడా ఏమంటే ఇక్కడ వచ్చి ఎవరైనా పూజ చేసి ఇక్కడ ఆడ ఆశీస్సులు తీసుకుని పోతే ఖచ్చితంగా గెలుస్తారనే ఆనవాయితీ కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా మేము రెడ్డివారపల్లి అదే పని చేస్తాము. ఇక్కడ వచ్చి వీరభద్ర స్వామి ఆశీస్సులు తీసేసుకొని ప్రచారం కూడా మొదలుపెట్టాము. ఆ టెంపుల్ కూడా కొన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టి చేసి మొత్తం చేసేది కూడా ప్రజలు అడిగినారు. అది కాక ఇక్కడ బస్సు కూడా ఓన్లీ తెల్లారి ఒకసారి వస్తూ ఉంది. తర్వాత ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందంటే మళ్ళీ సాయంకాలమే ఉండేది. ప్రజలకు మదనపల్లికి పోయిన వాళ్ళకు ఏదైనా పని మీద మదనపల్లికి పోవాలంటే కూడా అక్కడ నుండి వచ్చేదానికి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి అదే చెప్పాను మేము ఖచ్చితంగా వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండి మీ సహకారం ఉంటే ఖచ్చితంగా మేము గెలుస్తాము. గెలిచిన వెంటనే మేము ఇక్కడ ఉండే లోకల్ సచివాలయానికి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటాను. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. రేషన్ కార్డు కానీ, తర్వాత కొన్ని హౌస్ సైట్ పట్టాలు కానీ, మళ్ళీ రేషన్ కార్డులో మార్పులు కానీ, తర్వాత ఆధార్ కార్డులో మార్పు కానీ చిన్న చిన్న సమస్యలు ప్రజలు చెప్పినారు. అక్కడే వచ్చి సచివాలయంలో వచ్చి నేను కూర్చుంటాను. ఏ సమస్య వచ్చి కూడా నేను చేస్తానని చెప్పి వీళ్ళకి హామీ ఇచ్చినాను. అదే కాకుండా బస్సు సౌకర్యము 3 ట్రిప్స్ వచ్చేటట్టు, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, 3 ట్రిప్లు వచ్చేటట్టు నేను చేస్తానని కూడా వీళ్ళకి హామీ చెప్పినాను. ప్రజలందరూ చాలా సంతోషపడినారు. నేను ఇక్కడ జైగా పనిచేశాను, కొన్ని సిమెంట్ రోడ్లు కూడా వేశాను. కాబట్టి మా ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు, కాలువలు చేపించండి అని అడిగినారు. అది కూడా ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి వీళ్ళందరికీ హామీ ఇచ్చినాను. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి అఖండ మెజార్టీతో ఎంపీగా మిథున్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తాను. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మొదటి నుంచి నిమ్మనపల్లి మండలం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అందులో రెడ్డివారిపల్లి ప్రత్యేకంగా మంచి అభిమానం చూపించేవాళ్ళు. ఈరోజు ఇంతకు నిసార్ అహ్మద్ గారు చెప్పినట్లు రోడ్లు ఒకవైపు సంక్షేమమే కాకుండా నిమ్మనపల్లిలో మండలం అంతా కూడా ఒక మెయిన్ రోడ్డు విషయం, ఎందుకంటే దాన్ని మరింత వెడల్పు చేసుకుని పెద్దగా చేసుకునే ఉద్దేశంతో దాన్ని కొంచెం లేట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు రోడ్లు వేసి ఒకవైపు సంక్షేమమే కాకుండా అభివృద్ధికి సంక్షేమం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వస్తే, అభివృద్ధి రామచంద్ర గారు, మిథున్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ప్రతి పల్లెకు ఈరోజు రోడ్డు వేయడం జరిగింది. దీనికోసం ఈసారి అత్యధిక మెజార్టీతో నిమ్మనపల్లి నుంచి నిసార్ అహ్మద్ గారిని ఎంపీ మిథున్ రెడ్డిని గెలిపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారని మనం చేస్తున్నాం. కాసరావుపేట ఆంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటా ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లెల పవన్ కుమార్ రెడ్డి.
దిగుపల్లి, మేకలవారిపల్లి, కామిరెడ్డిపల్లి, కురవపల్లి, చిలకావారిపల్లి ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కాశీరావుపేట నరసింహులు, కళ్యాణ్, శివ, దేవ, సుబ్రహ్మణ్యం, ఆనంద పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. ఆధారపడాల్సిన పని లేదు, ఎందుకంటే అన్ని అరేంజ్ చేసినాం. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం, మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. గ్రామాలంతా కూడా వన్ సైడ్ అయిపోయినాయి. రామసముద్రం మండలం కానీ, నిమ్మనపల్లి మండలం కానీ, ఈ పక్క రూరల్ ప్రాంతాల్లో అంతా కూడా మదనపల్లి రూరల్, రామసముద్రం మండలం, నిమ్మనపల్లిలో సుమారు 1,45,000 ఓట్లుంటే వాటిలో ఖచ్చితంగా మనకి 60,000 నుంచి 63,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధాన పార్టీలు ఎవరు ఒప్పుకోకపోయినా మనకు వాళ్ళతో సంబంధం లేదు. కంటిన్యూస్గా సర్వేలు జరుగుతుంటాయి, ప్రజల మార్పు కోరుకుంటున్నారు. వీళ్ళు చేస్తున్న దుష్ట కార్యక్రమాలంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా మదనపల్లిని సేవ్ చేసుకోవాలా, మదనపల్లిని కాపాడుకోవాలని దృఢ సంకల్పంతో ప్రతి ఓటరు కూడా ఉంటాడు. మీరు ధైర్యంగా ముందుకు రావచ్చు, ఎవ్వరికి కూడా అనుమానాలు అవసరం లేదు. ప్రధాన పార్టీలకు దీటుగా అన్ని రకాలుగా కూడా మనం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు నాకు చేయాల్సిందంతా అన్నతో రోజు టచ్లోనే ఉన్నాం. రెడ్డి సాహెబ్ అన్న అన్న కూడా మాట్లాడుతున్నాం, ఎస్కే సాహెబ్ అన్న కూడా అందరికీ మాట్లాడుతున్నాం. టౌన్ మీరు నాకు కవర్ చేసిస్తే రూరల్ అంతా కూడా నేను చూసుకుంటాను. అదే అన్నకి చెప్పిన మన ముస్లిం ఓట్స్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పనిచేయడానికి మిగతా పార్టీల కంటే కొద్దిగా మనం వెనకబడినా అనిపిస్తా ఉంది. రేపటి నుంచి అలుపెరగకుండా ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా మనం అందరం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. మన పవన్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా రోజుల నుంచి కాన్స్టిట్యూన్సీ మొత్తం గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నారు. అది మనకు తెలిసిన విషయమే. మనమందరము ఇంకా ఎక్కువగా కష్టపడితే కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం పూర్తిగా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొట్లాడుకుంటుంటే వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు మదనపల్లి నియోజకవర్గ ప్రజలు లేరు. మనము ఈ సందర్భాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, గ్యారంటీలు, మన నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ అవసరం ప్రతి ఒక్కటి కూలంకషంగా వివరిస్తారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ, మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ పార్టీ అంటే బాబు, జగన్, పవన్ల పార్టీ. కాబట్టి ఈ పక్కన ముస్లిం అభ్యర్థులే వైసీపీ కానీ కూటమికి కానీ అభ్యర్థులుగా ఉన్న ముస్లిం సోదరులు అందరూ గమనించాల విషయం ఏమంటే, అభ్యర్థులు ముస్లింస్ అయినా వారికి వేసే ఓటు బీజేపీకే వెళ్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి బీజేపీకి ఓటు వేయాలా, ముస్లిం పాలిట రక్షణగా నిలబడిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే సిఏఏ, ఎన్ఆర్సీ ఇలాంటి మత వివక్షతో కూడుకున్న బీజేపీ ఆగడాలకు అడ్డుకట్టు వేయడానికి మన అవకాశం ఉంటుంది. ముస్లిం సోదరులందరూ ఖచ్చితంగా గమనించాలా, బీజేపీనా కాంగ్రెస్ అని. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే. దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ సొంత విచక్షణతో ఓటు వేస్తారని కోరుకుంటూ సెలవు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం మదనపల్లి అగ్నిమాపక కేంద్రం నందు స్టాల్స్ ను ఏర్పాటు చేసి అగ్నిమాపక పరికరములను మరియు వివిధ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి,
విపత్తులు జరిగినప్పుడు ఎలా రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలి, ఆయిల్ ఫైర్స్, గ్యాస్ ఫైర్స్, ఎలక్ట్రికల్ ఫైర్స్, వివిధ రకాలైనటువంటి పరికరాలతో ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖలో ఉన్న ఎక్విప్మెంట్ గురించి, హైడ్రాలిక్ పరికరాల ఉపయోగం గురించి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. వేసవి కాలంలో ఈతకు వెళ్లే విద్యార్థులు పెద్దవారి సమక్షంలో మాత్రమే స్విమ్మింగ్ నేర్చుకోవాలని అధికారులు సూచించారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించినా అగ్నిమాపక శాఖ వారికి ఫోన్ నెంబర్లు 08571 222101 101 9963735597కి ఫోన్ చేసి తెలుపగలరని కోరడమైంది. మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మెట్ట వద్ద గల వెలుగు సమస్యలు వృద్ధాశ్రమం నందు డిమైండ్ కైండ్ ఫార్మా యొక్క రీజనల్ మేనేజర్ రమేష్ బాబు, డిస్ట్రిక్ట్ మేనేజర్ షేక్ గౌస్ ఆసం, మెడికల్ రిప్రజెంటేటివ్ మహమ్మద్ మరియు మదనపల్లి ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రెడ్డి భాషలకు శనివారం వెలుగు సిబ్బంది వృద్ధులు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. వెలుగు వృద్ధాశ్రమంలోని వృద్ధులను పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, డాక్టర్ షేక్ రెడ్డి భాష చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డి భాష మాట్లాడుతూ వృద్ధులకు నిరంతరం అందిస్తున్న వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మిలను ఎంతో అభినందించి వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తున్న వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మిలను ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. డాక్టర్ షేక్ రెడ్డి భాషలను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లీనా కుమారి, సోషల్ వర్కర్ ఎం గీత మరియు సిబ్బంది వృద్ధులు పాల్గొన్నారు. మళ్ళీ అకాడమిక్ స్కిల్స్ లో ట్రైనింగ్ కానీ, వొకేషనల్ స్కిల్స్ లో ట్రైనింగ్ కానీ ఇలా ఇచ్చి వాళ్ళని కూడా అచీవ్ చేసి బయట పంపిస్తున్నారు. అంటే కొంతమంది బేసిక్ స్కిల్స్ మనం నేర్పించాల్సినటువంటి సివియర్ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా నన్ను డైలీ లివింగ్ స్కిల్స్ అట్లా ట్రైనింగ్ ఇస్తుంటాము. అలాగే మోడరేట్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళకి మనం వొకేషనల్ స్కిల్స్ లో అట్లా ట్రైనింగ్ ఇస్తుంటాము. మళ్ళీ మైల్డ్ లెవెల్లో ఉండేటువంటి చిల్డ్రన్స్ కి అయితే మనము వాళ్ళు చదువుకోగలుగుతారు. కొంతమంది చదివి కూడా అచీవ్ అయ్యి హైయర్ ఎడ్యుకేషన్ కూడా పోయేటువంటి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకా 18 years పైబడినటువంటి దివ్యాంగులకు లైఫ్ లాంగ్ షెల్టర్, అంటే మామూలుగా వాళ్ళు కొంచెం ఎక్కువ సివియారిటీ ఉండేటువంటి వాళ్ళు, ఎందుకంటే అచీవ్ అయినటువంటి వాళ్ళంతా మామూలుగా వెళ్ళిపోయి ఏదో స్కిల్ లో అచీవ్ అవుతారు. సివియర్ గా ఉండేటువంటి వాళ్ళని పేరెంట్స్ బర్డన్ లేకుండా ఇక్కడ వాళ్ళకి లైఫ్ లాంగ్ షెల్టర్ అట్లా కల్పించడం జరిగింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మనకి ఇది ఇస్తుంటారు. సో ఇక్కడ వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ ఉన్నది. వీళ్ళు 55 members కి ఇక్కడ కల్పించింది. ఇక్కడ డైలీ యాక్టివిటీస్ అంటే మనకి షెడ్యూల్ వేసేసినారు. యాజ్ పర్ ద మార్నింగ్ 4:30 నుండి టిల్ నైట్ 9 వరకు వాళ్ళ యాక్టివిటీస్ షెడ్యూల్ అనేటువంటిది. ఇక్కడ మ్యాన్కైండ్ ఫార్మా అనేది ఇట్స్ ప్యూర్ ఇండియాకి సంబంధించిన ఇది ఒక మెడికల్ కంపెనీ. ఇది ఈ కంపెనీ కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ పర్టికులర్గా ఓల్డ్ ఏజ్ హోమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోమని కంపెనీ నుంచి మాకున్న ఇన్స్ట్రక్షన్స్. సో ఈ ప్రోగ్రామ్ కోసం మేము ఇన్వైట్ చేయగానే యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వాళ్ళ ప్రజెన్స్ ఇచ్చినందుకు షేక్ రెడ్డి భాష సార్ గారికి ప్రత్యేక అండ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడానికి అన్ని విధాలా మాకు సహకరించి రావడం జరుగుతుంది. నాకు తెలియదు. ఇంకా మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళు ఇలాంటి ఇనిషియేషన్ తీసుకోవడం చాలా మంచిగా భావిస్తున్నాను. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఇచ్చే హామీ ఏమంటే, నేను ఏ ప్రాబ్లం వచ్చినా ఐ కెన్ ఎలాంటి ఆరోగ్యకరమైన సమస్య ఉన్నా నేను ఇక్కడ జాగ్రత్తగా మిమ్మల్ని మా మదర్ లాగా చూసుకుంటాను. ఎలాంటి అధికార పార్టీ నేతలకే పోలీసులు కొమ్ము కాస్తున్నారు. పోలీసులపై రాళ్లు విసిరింది వైసీపీ వారే అని అనుమానం ఉంది. ఘర్షణ జరిగిన చోట వైసీపీ వాహనం ఉండడం అనుమానాలకు తావిస్తుందని తమ్మళ్లపల్లి టీడీపీ అభ్యర్థి దాసరపల్లి జయచంద్రరెడ్డి ఆరోపించారు. శుక్రవారం తమ్మళ్లపల్లెలో తన నామినేషన్ సందర్భంగా పోలీసుల మాటున వైకాపా వాళ్లే కవ్వింపు చర్యలకు దిగారని జయచంద్రారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ కార్యకర్తలపై కేసులు బనాయించడం దారుణమని అన్నారు. ఇది వైసీపీ నేతల కుట్రల్లో భాగమని ఆయన ఆరోపించారు. నిజానిజాలను ఉన్నతాధికారులు తేల్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ వాళ్లు శాంతియుతంగా నామినేషన్ వేయడానికి వస్తే వైసీపీ వాళ్లే రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డికి తమ్మళ్లపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. శనివారం జయచంద్రారెడ్డితో పాటు మదనపల్లి డీఎస్పీని కలిసిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నేతలు సమస్యను వివరించారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.